హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే ఈ పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చండి. గతంలో మనకు చూసుకుంటే పెన్షన్లు అనేవి వచ్చాయి కదా. ఈసారికి వచ్చేసి 50 సంవత్సరాలు పైనిండిన వారికి అయితే ఈ పెన్షన్ అనేవి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కదా. సో ఎవరికి ఏంటి అనేది పూర్తి సమాచారాలు అన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తానని నేనైతే కోరుకుంటున్నా. ఈ మన రాష్ట్రంలో వచ్చేసి ఈ పెన్షన్లు అనేవి ఎన్టీఆర్ భరోసా పథకం కింద అయితే మనకు ఈ పెన్షన్లు అనేవి విడుదల చేస్తున్నారు కదా. సో మొత్తానికైతే వృద్ధులకు వచ్చేసి 4,000 రూపాయలు, అలాగే ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు, చేనేత కార్మికులకు వచ్చేసి మనకైతే 4,000 రూపాయలే మాత్రమే రైతులు అంటే ఈ పెన్షన్ల ఖాతాలో అయితే జమ చేస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కదా. సో దివ్యాంగులకు వచ్చేసి వృద్ధులు అంటే మన వారికి వచ్చేసి 6,000 రూపాయలు అయితే ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈ కొత్త అప్లికేషన్స్ కూడా మనకు అయితే స్టార్ట్ చేస్తున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కదా. సో ఇది చూసుకుంటే మనకు ఈ అంటే మన రాష్ట్రంలో అయితే పార్టీ అనేది అధికారంలో వచ్చి మొత్తానికి 2 సంవత్సరాలు అయినా ఇప్పటిదాకా కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి అన్నట్టుగా చాలామంది అంటున్నారని మీరే చెప్తున్నారు. సో చాలామంది చాలా చెప్తూనే ఉన్నారు, కానీ రాష్ట్రంలో అయితే మనకు అనౌన్స్మెంట్స్ ఇవ్వడం, వాళ్ళ మధ్యలో కొన్ని పెండింగ్స్ ఆపడం, మళ్ళీ త్వరలోనే ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. కానీ ఈసారికి వచ్చేసి మన సచివాలయంలో అయితే ముందుకైతే దివ్యాంగులకు వచ్చేసి హ్యాండిక్యాప్డ్స్ పర్సన్ అయితే వాళ్ళైతే సదరం సర్టిఫికేట్స్ అనేవి ముందుగానే అప్లై అనేది చేసుకున్న తర్వాతనే మీరైతే పెన్షన్లు అయితే అర్హులు అయితే కలుగుతారు. సో ఈ సదరం సర్టిఫికేట్ మీకు కావాలంటే మీరైతే ఫస్ట్ అనేది సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఈ ఆఫీస్ ఉంటాయి కదా. సో ఇలా ఏంటంటే హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీ యొక్క మీ యొక్క పరిశీలన అనేది చేసుకోవాలి. మీ హ్యాండిక్యాప్డ్సా అంటే ఐస్ ప్రాబ్లమా, లెగ్స్ ప్రాబ్లమా అనేది అని పరిశీలన చేసుకుంటే మీకు 40% అయితే 40 నుంచి 80% మధ్యలో ఉంటే అయితే మీకు అయితే 6,000 రూపాయలు, 85% నుంచి 100% వరకు అయితే వస్తే మీకైతే 15,000 రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లయితే ప్రకటించిందండి. సో ఇది మీరు గమనించగలరు. ఎందుకంటే పర్సంటేజ్ ఒకవేళ 39% ఉంటే మీకైతే ఈ పెన్షన్లు అనేవి రావన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి సమాచారం అయితే ఇచ్చిందండి. ఇది మీరు గమనించగలరు. సో మీకు పర్సంటేజ్ ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం మీకైతే పెన్షన్లు అనేవి రావండి. ఇది మీరు గమనించగలి. పెన్షన్లకు ఎవరెవరు అర్హులు అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాల వారికి అయితే ఇదైతే వర్తిస్తుందండి. సో ఇది మీరైతే గమనించుకొని దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క క్యాస్ట్, మీ పాస్పోర్ట్ అనేవి అన్నీ కావాలి. సో ఇవి ఉంటేనే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.